అండ్ ఆ ప్రాసెస్ ఆఫ్ ప్రెజెంటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి అలా చేయడం అన్నది. అంటే అంత రీసెర్చ్ చేసి అంత ఓన్ చేసుకుని దాంట్లో ఒక ఇమ్మెర్స్ అయ్యి ఆ క్యారెక్టర్గానే తను మారిపోతే తప్పితే అలాంటి క్యారెక్టర్ని ఓ పక్కన ఈ హ్యాండిక్యాప్ ఏదైతే ఉందో హ్యాండ్ మీద ఇలా ఉంటుంది కదా, ఆ హ్యాండ్తో ప్రతి మూమెంట్లోని అంటే మామూలు డైలాగ్ సీక్వెన్స్ కావచ్చు, ఒక వాకింగ్ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే ఒక ఫైటింగ్ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందులోని ఆ మేనరిజం మిస్ కాకుండా అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్‌ని ఒక్కరు కాదు అందరూ ఎంత మెచ్చుకుంటున్నారంటే అఫ్‌కోర్స్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ అసలు ఆ బిగినింగ్ ఎపిసోడ్ దగ్గర నుంచి లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ వరకు గనక చూస్తే సినిమా ఏమి ఎలివేషన్సు, అసలు ఆ ఎమోషన్ పండించడం కోసం ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ముఖ్యంగా ఆ జాతర ఎపిసోడ్ ఉందండి బాబోయ్! మైండ్ బ్లోయింగ్. అసలు అంటే ఒక్క జాతర సీను, అందులో అమ్మవారి రూపంలో తను రావడం, భార్య గర్భవతి అయింది అన్న సీన్ దగ్గర నాకు ఆడపిల్ల కావాలి అని చెప్పడం, అక్కడ కళ్ళన్నీళ్ళు పెట్టుకోవడం, ఇంకా తర్వాత ఒక రకమైన ఆ గెటప్‌ని ఎవరు ఊహించారో, ఎవరు అసలు ఆ క్యారికేచర్‌ని తయారు చేశారో, ఎవరి తాలూకా ఆలోచనో అది. అంటే ఆఫ్‌కోర్స్ ఫైనల్లీ డైరెక్టరే సుకుమార్ గారిదే ఆలోచన అనుకోండి. బట్ ఎవడు చేసాడురా ఇదంటాం మనం. అంటే ఇట్ ఈస్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ అప్రిసియేషన్ అనమాట. అంత బావుంటే ఎవడు రాసాడురా ఇది? ఎవడు గీసాడురా? అలాంటి ఒక మీకు తెలియని ఒక మూడ్‌లోకి, ఒక ట్రాన్స్‌లోకి ఆ ఎపిసోడ్ అసలు ఇట్ ఇట్ విల్ జస్ట్ టేక్ యూ టు అనదర్ వరల్డ్ అనమాట.